ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటన్స్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్ నెంబర్ 64లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. వాస్తవానికి నామమాత్రమైనటువంటి మ్యాచ్ అని చెప్పాలి ఇది. ఎందుకంటే ఇప్పటికే గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్స్కు చేరింది, లక్నో సూపర్ జెయింట్స్ ఎలిమినేట్ కావడం జరిగింది. అయితే ఈ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ కంటే గుజరాత్ టైటన్స్కు ముఖ్యమైనది. ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో టాప్ 2లో నిలవడానికి ఈ మ్యాచ్లో గెలవాల్సినటువంటి అవసరం గుజరాత్ టైటన్స్కి ఉంది. సో లక్నో సూపర్ జెయింట్స్కి ఈ మ్యాచ్లో గెలిస్తే పరువు నిలుస్తుంది, ఓడిపోతే కొత్తగా పోయేదేమీ లేదు. అందుకే లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. తమ మీద ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో పోరాడితే పోయేదేమీ లేదు, పరువు నిలుపుకోవటం తప్ప అన్నట్లుగా లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు గుజరాత్ బౌలర్లపైన విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి ఐపీఎల్ కెరియర్లో తన తొలి సెంచరీ చేస్తే మరొక ఓపెనర్ మార్క్రమ్ కూడా తన ఫామ్ను కొనసాగిస్తూ చక్కటి సహకారం అందించాడు మిచెల్ మార్ష్కి. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి నికోలస్ పూరన్ తనదైనటువంటి శైలిలో రెచ్చిపోయి అద్భుతమైనటువంటి ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా మిచెల్ మార్ష్ సెంచరీ, నికోలస్ పూరన్ హాఫ్ సెంచరీ, మార్క్రమ్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో మరి లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగినటువంటి లక్నో సూపర్ జెయింట్స్కు ఓపెనర్లు మార్క్రమ్, మిచెల్ మార్ష్ అద్భుతమైనటువంటి ఆరంభాన్ని అందించారు. ఇద్దరు కలిసి 4లు 6లతోటి చెలరేగారు. ఎలాగూ ప్లే ఆఫ్స్కు చేరలేదు కాబట్టి పోరాడితే పోయేదేమీ లేదు అన్న రీతిలో నిర్భయంగా బ్యాటింగ్ చేశారు. గెలిస్తే గౌరవంగా టోర్నీ నుంచి తప్పుకోవచ్చు, ఒకవేళ ఓడిపోతే కొత్తగా కోల్పోయేది ఏమీ లేదు అన్నటువంటి రీతిలో లక్నో బ్యాటింగ్ సాగింది. దీంతో ఎడాపెడా 4లు 6లు బాదుతూ స్కోర్ బోర్డును ఉరకలెత్తించారు. మరోవైపు గుజరాత్ పరిస్థితి అలా కాదు. పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలవాలంటే ఈ మ్యాచ్లో గెలవాల్సిందే. దీంతో ఎలాంటి ఒత్తిడి లేనటువంటి లక్నో బ్యాటర్లు స్వేచ్ఛగా తమ బ్యాట్లను జులిపించారు. మొదట్లో కాస్త ఆచితూచి ఆడినటువంటి లక్నో ఓపెనర్లు తర్వాత జూలు విదిల్చారు. దీంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్తో పోలిస్తే మొదట్లో మార్క్రమ్ వేగంగా ఆడాడు. అయితే సాయి కిషోర్ వేసినటువంటి 10వ ఓవర్లో షారుఖ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ అవుట్ అయ్యాడు. 24 బంతులు ఎదుర్కొన్నటువంటి మార్క్రమ్ 3 4లు 2 6లతోటి 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 91 పరుగుల వద్ద లక్నో సూపర్ జెయింట్స్ తన తొలి వికెట్ను కోల్పోయింది. మార్క్రమ్, మిచెల్ మార్ష్ వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 59 బంతుల్లోనే 91 పరుగులు జోడించారు. 10 ఓవర్లు ముగిసేసరికల్లా లక్నో సూపర్ జెయింట్స్ 1 వికెట్ నష్టానికి 97 పరుగులు చేసి మంచి స్థితిలో ఉంది. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి నికోలస్ పూరన్తో కలిసి మిచెల్ మార్ష్ పరుగుల ప్రవాహాన్ని కొనసాగించాడు. అగ్నికి వాయువు తోడైనట్లు మార్ష్తో కలిసినటువంటి నికోలస్ పూరన్ పరుగుల వరద పారించాడు. రషీద్ ఖాన్ వేసినటువంటి 12వ ఓవర్లో మిచెల్ మార్ష్ వరుసగా 6 4 6 4 4 కొట్టి ఏకంగా ఆ ఓవర్లో 25 పరుగులు పిండుకున్నాడు. మరోవైపు నికోలస్ పూరన్ కూడా 6లతోటి చెలరేగాడు. ఈ సీజన్ ఆరంభంలో అద్భుతంగా ఆడినటువంటి పూరన్ గత కొన్ని మ్యాచ్లుగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ మ్యాచ్లో మాత్రం తన మునుపటి ఫామ్ను దొరకపుచ్చుకొని బౌలర్లకు చుక్కలు చూపించాడు. మహమ్మద్ సిరాజ్ వేసినటువంటి 16వ ఓవర్లో 3 4లు 1 6 తోటి ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు నికోలస్ పూరన్. ఒకవైపు సిరాజు తన మాటలతోటి కవించినప్పటికీ పూరన్ మాత్రం తన బ్యాట్ తోటి సమాధానం చెప్పాడు. ఇక హర్షద్ ఖాన్ వేసినటువంటి 17వ ఓవర్లో 2 4లు కొట్టినటువంటి మిచెల్ మార్ష్ 55 బంతుల్లో తన తొలి ఐపీఎల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి 18వ ఓవర్లో వరుసగా 2 6లు కొట్టినటువంటి మార్ష్ హర్షద్ ఖాన్ వేసినటువంటి 19వ ఓవర్లో రూథర్ఫర్డ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్నటువంటి మిచెల్ మార్ష్ 10 4లు 8 6లతో 117 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మార్ష్, నికోలస్ పూరన్ వీరిద్దరు కలిసి 2వ వికెట్కు కేవలం 52 బంతుల్లోనే 121 పరుగులు జోడించారు. మరోవైపు ఆకాశమే హద్దుగా చెలరేగినటువంటి నికోలస్ పూరన్ కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు మిచెల్ మార్ష్ అవుట్ అయిన తర్వాత 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ రిషబ్ పంత్ చివరి ఓవర్లో 2 6లు కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ 2 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక గుజరాత్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే హర్షద్ ఖాన్ అండ్ సాయి కిషోర్ వీరిద్దరు మాత్రమే చెరో వికెట్ తీశారు. మిగతా వాళ్ళందరూ కూడా పూర్తిగా విఫలమయ్యారు. దాదాపు అందరూ కూడా భారీగా పరుగు సమర్పించుకున్నాడు. ఒక సిరాజ్ మాత్రమే ఓవర్కి సగటున 10కి లోపు పరుగులు ఇవ్వడం జరిగింది. సిరాజ్ కూడా ఓవర్కి సగటున 9.2 చొప్పున పరుగులు ఇచ్చాడు. ఇక మిగతా వాళ్ళైతే ఓవర్కి 12, 11, 13. రషీద్ ఖాన్ అయితే 2 ఓవర్లలో 36 పరుగులు, అంటే ఓవర్కి సగటున 18 పరుగులు ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా లక్నో బ్యాటర్ల ధాటికి
మరి గుజరాత్ బౌలర్లందరూ కూడా ధారాళంగా పరుగులు ఇచ్చుకోక తప్పలేదు. మహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లలో 37 పరుగులు, అర్షద్ ఖాన్ 3 ఓవర్లలోనే 36 పరుగులు అంటే ఓవర్కి సగటున 12 పరుగులు, ఇక రబాడా కూడా 4 ఓవర్లలో 45 పరుగులు అంటే ఓవర్కి సగటున 11.2 చొప్పున, ప్రసిద్ధ కృష్ణ 4 ఓవర్లలో 44 పరుగులు అంటే ఓవర్కి సగటున 11 చొప్పున, ఇక సాయి కిషోర్ 3 ఓవర్లలోనే 34 పరుగులు అంటే ఓవర్కి సగటున 11.3 చొప్పున, ఇక రషీద్ ఖాన్ అయితే 2 ఓవర్లలోనే 36 పరుగులు అంటే ఓవర్కి సగటున 18 చొప్పున పరుగులు సమర్పించుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ గెలవాలంటే 236 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. సో గుజరాత్ తమ బ్యాటింగ్లో ఎక్కువగా టాప్ ఆర్డర్ మీదనే ఈ టోర్నీలో ఆధారపడ్డ సంగతి మనకు తెలిసిందే. ఈ టోర్నీ మొత్తంలో ప్రస్తుతము హైయెస్ట్ రన్ స్కోరర్గా ఉన్నటువంటి సాయి సుదర్శన్, ఎందుకంటే సాయి సుదర్శన్ ఈ టోర్నీలో ఇప్పటివరకు హైయెస్ట్ రన్ స్కోరర్గా ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ కూడా అతని వద్దే ఉంది. సో సాయి సుదర్శన్ కానీ, అదేవిధంగా కెప్టెన్ శుభ్మన్ గిల్, 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి జోష్ బట్లర్, ఈ ముగ్గురు మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ ముగ్గురులో కనీసం ఇద్దరు నిలదొక్కుని 10-15 ఓవర్ల వరకు ఆడగలిగితే తప్ప గుజరాత్ గెలిచేటటువంటి పరిస్థితి లేదు ఇంత భారీ స్కోర్ ముందు. ఆ తర్వాత రుతర్ఫర్డ్ కానీ, షారుఖ్ ఖాన్ కానీ, రాహుల్ తెవాటే కానీ వీళ్ళు కూడా తమ శక్తికి మించి ఆడితే తప్ప ఈ మ్యాచ్లో మరి లక్నోను ఓడించడం అనేది గుజరాత్కు సాధ్యమయ్యేది కాదు. సో మొత్తంగా చూసినట్లయితే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ ఈ ముగ్గురు తమ ప్రతిభకు తగ్గట్టుగా ఈ టోర్నీలో తమ ఫామ్కు తగ్గట్టుగా రాణిస్తేనే ఇంతటి భారీ స్కోర్ను ఛేదించడం అనేది వాళ్ళకు సాధ్యమవుతుంది. చూద్దాం. T20 క్రికెట్లో అసాధ్యం అంటూ ఏదీ లేదు. సో 236 పరుగులను కూడా ఛేదించేటువంటి అవకాశం ఉంది, కానీ అదంత సులభం కాదు. ఎందుకంటే గుజరాత్ కేవలము టాప్ ఆర్డర్లో ఉన్నటువంటి ముగ్గురు మీదనే, అంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ మీదనే ఆధారపడేటువంటి నేపథ్యంలో లోయర్ ఆర్డర్ కానీ, మిడిల్ ఆర్డర్ కానీ వాళ్ళు ఇంతవరకు సరైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపించలేదు. వాస్తవానికి వాళ్ళకి ఆ అవకాశం కూడా రాలేదు. సో ఇప్పుడు ఈ మ్యాచ్లో వాళ్ళకి అవకాశం రావచ్చు. ఎందుకంటే వేగంగా ఆడేటువంటి క్రమంలో గుజరాత్ వికెట్లను కోల్పోతే వాళ్ళ మిడిల్ ఆర్డర్, అదేవిధంగా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఏ విధంగా రాణిస్తారనేది ఈ మ్యాచ్లో వాళ్ళకి ఆసక్తికరంగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఈ మ్యాచ్లో గెలవడం అనేది లక్నోతో పోలిస్తే గుజరాత్కే చాలా అవసరము. ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో టాప్ 2లో ఉన్నట్లయితే వాళ్ళు ఫైనల్స్కు చేరడానికి మరొక అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఒత్తిడంతా ప్రస్తుతము గుజరాత్ బ్యాటర్ల మీదనే ఉంది.